మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ కీర్తన అంతా కూడా స్తుతికి సంబంధించినటువంటి కీర్తన. అయితే ఈ కీర్తనను మనము ఒక 3 భాగాలుగా చూడగలుగుతాం. మొదటి వచనాల్లో యెహోవాను స్తుతించుడి, ఆయన నామాన్ని స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచి ఉండారా, యెహోవాను స్తుతించుడి. కొన్ని వచనాలు దేవుని స్తుతించుడి అంటూ పురికొల్పబడుతూ పలుకుతున్న మాటలైతే, అయితే దేన్ని బట్టి స్తుతించాలో ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలుగుతాం. 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చూపిస్తున్నాడు స్తుతించేదానికి. ఒకటి క్రియేషన్, రెండవదేమో రిడెంప్షన్. ఈ అధ్యాయంలో కనపడుతున్నటువంటి స్తుతి కారణాల్లో మొదటి మాట 6వ వచనం 7వ వచనం చూడండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కూరినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలువెళ్ళ చేయును. వాట్ ఎవర్ ద లార్డ్ ప్లీజెస్. ఎంత అద్భుతకరమైన మాట కదా. ఈ సృష్టి యావత్తులో ఆయనకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా ఆయన చేయగలడు. సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు కూడా ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేశాడు. ఆయన హస్తములే భూమిని నిర్మించాయి. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హోల్ యూనివర్స్. ఈ లోకంలో ఐశ్వర్యవంతులైన వారు కొంతమంది ల్యాండ్ లార్డ్స్, ఏదో ఒక 100 ఎకరాలని బట్టి, లేదా ఒక కొంత భూమిని బట్టి, లేదా కొన్ని పర్వత శిఖరాలని బట్టి వారితో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆసాపు తన కీర్తనలో అంటున్నాడు, 50వ కీర్తన 10వ వచనంలో, అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని సంపూర్ణతయు నాదే. ఇలా లెక్కగట్టుకుంటూ ఒక 1000 పర్వతాలు మాత్రమే నావి అన్నట్టు కాదు దీని అంశం. 1000 పర్వతాలు నావే అంటే దాని అర్థం ఏంటంటే, ఇక ఈ ప్రపంచమంతా, లోకము దాని సంపూర్ణత అంతా ఆయనదే. కేవలం సృష్టి మాత్రమే కాదుండో. 24వ కీర్తనలో దావీదు అంటాడు, భూమియు దాని సంపూర్ణత అంటూ లోకమును దానిలోని నివాసులు కూడా యెహోవాకు సంబంధించిన వారే. యెహోవా దయాళుడు, యెహోవా స్తుతినందదగిన వాడు, ఆయన నామము కీర్తించుడి, అది మనోహరం. మొదట ఆయన కలగజేసిన సృష్టిలో నుండి ఆయన కలుగుతున్నటువంటి ఆ స్తుతి అయితే, ఇక 8-9 వచనాలు చూడండి. ఐగుప్తులో మనుషుల తొలిచూళ్లను పశువుల తొలిచూళ్లను ఆయన హతం చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యమును జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. అమోరీల రాజు అయిన ఓగును హతం చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇజ్రాయేలును తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. దేవుని చేత పంపబడినటువంటి దైవజనులైన మోషే, అలాగే అహరోనులు ఫరో ఎదుట నిలబడి అనేక అద్భుతాలు చేస్తూ దేవుని ప్రజలను ఆయన చూపిస్తున్న వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుని పక్షాన తన ప్రజల్ని పంపమని అడుగుతున్నప్పుడు ఫరో ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇక చివరి అద్భుతమైనటువంటి నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో, ఐగుప్తు దేశం అంతా కూడా సంచరించి మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి అంతా కూడా ఆయన హతం చేసినప్పుడు ఇక మరణం లేని ఇల్లు లేదు, రోధించని ఇల్లు లేదు. అది తట్టుకోలేక ఫరో దేవుని ప్రజల్ని బయటికి పంపించేస్తున్నాడు. ఈ విషయమై ఆసాపు ఇలాగా రాస్తున్నాడు 78వ కీర్తనలో, ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మంద నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. దేవుడు కానీ దేవుని ప్రజలు కానీ ఏ దేశముతోనైనా ఏ రాజుతోనైనా వారికిగా వారు వెళ్ళి ఎప్పుడు యుద్ధం చేయలేదు. మీరు చరిత్ర అంతా కూడా చూడండి. కనానుకి వెళ్తున్నటువంటి మన పితరులైన ఇజ్రాయేళ్ళు అమోరీల రాజు అయిన సీహోను యుద్ధకు మొదటగా దూతల్ని పంపారు. నీ దేశంలో బడి మమ్మల్ని వెళ్ళనివ్వండి, మేము పొలముకైనా ద్రాక్ష తోటలకైనా పోము, మీ బావుల నీళ్లు కూడా మేము త్రాగము, మేము నీ పొలిమేర దాటి వరకు రాజమార్గంలో నడిచిపోదుమని అతనికి వర్తమానం పంపారు. కనాను యాత్రలో కొనసాగిపోతున్న వీరు కేవలం రాజమార్గములో కుడి ఎడమకు వెళ్లకుండా దాటి వెళ్తాం అని వర్తమానం పంపితే
దానికి అనుమతించకపోగా ఈ సీహోను సమస్త జనమును కూర్చుకొని ఇజ్రాయెల్ ఎదుట అరణ్యంలో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇలాగన ఉదహరించుకుంటూ వెళ్తే కీర్తన 135లో చెప్పబడినట్టుగా అనేకులైన బలిష్ఠులైన రాజులను ఇజ్రాయెల్లో గెలవగలిగారు. ఇవన్నీ హేతువు లేకుండా నిర్నిమిత్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు. శత్రువులు అతిశయపడి మీదికి రాకపోతే దేవుని ప్రజలు యుద్ధం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అయితే పాఠం ముగింపుగా 135వ కీర్తనలో ఈ వచనం నేను చెప్పగొడుతున్నాను. 4వ వచనం చూడండి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. ఆ స్వాస్థమైన తన ప్రజల కొరకే కదా వారి ముందు ఆయన నడిచాడు, వారి కొరకు ఆయన యుద్ధములు చేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. జేకబ్ ఈజ్ మై చూజన్ అని దేవుడు అన్నట్టుగానే సువార్త భాగంలో ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెతికి నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని వెతికాను, రక్షించాను, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. మొదటగా దేవుని మనం వెతికామా? మొదటగా దేవుని మనం ప్రేమించామా? కాదు కదా. యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వాక్యంలో మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు, ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన కలగజేసిన ఆయన చేతి పనిగా, ఆయన సృష్టిగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదిగో ఐగుప్తు నుంచి మన ప్రజల్ని విడిపించినట్టే యాకోబును స్వాస్థ్యముగా ఏర్పరచుకొని కనానుకు నడిపించినట్టుగానే తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపి పాపశాపములో ఉన్న మనల్ని ఆయన విమోచించి రిడెంప్షన్ తన రక్తం ద్వారా తన స్వాస్థ్యముగా తన సొత్తుగా మలుచుకొని ఇదిగో పరలోకపు కనానుకు మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. ఈ అంశంలో అన్నిటిని బట్టి యెహోవా యందు భయభక్తులు గల వారు అందరూ యెహోవాను సన్నతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. మన పరమతండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకం సహవాసం మీకు తోడై మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.